బేసిక్‌గా ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న ముందే అనుకుంటా ఇది జరిగినటువంటిది. దాంట్లో. హ్మ్. ఆ! అతనికి సంబంధించిన ఇదేంటంటే అప్పుడు కాంగ్రెస్ ఆ! నేతేమో. హ్మ్. హ్మ్. ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్న వాటిని ఈడీ ఫాలో అప్ చేస్తుంది. ఈ డబ్బులు వీళ్ళ దగ్గరే ఉండి ఇక్కడిక్కడ ఉంటే ఓకే. వాళ్ళ సంస్థలో. అవి వేరే సంస్థలకి అంటే ఈ మనీ లాండరింగ్ అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి బదిలీ అయి వెళ్ళిపోవడం అనేది జరిగిన వాటి మీదన ఇది అడ్డుకుంటుందన్నమాట. హ్మ్. అది మామూలుగా చట్టపరంగా ఒక కేసు అయిపోతుంది. తనది ఆ కేసులో అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. హ్మ్. గౌహతికో అవును. ఎక్కడికో. అక్కడ. హ్మ్. ఇతను ఒక్క చోట కాదు. హ్మ్. దాదాపు 7, 8 స్టేట్స్‌లో చేశాడు. ఇప్పుడు మీకు అవును. ఇవాల్టికి గూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయి వస్తుంటాయి. హైదరాబాదు, లేపోతే హ్మ్. బెంగుళూరు ఇట్లాంటి చోట్లేంటంటే, ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్ పెట్టేసుకున్నారు చాలామంది. అది ఆద్యుడీన్ అనుకుంటా అప్పట్లో. ఇప్పుడు హ్మ్. ఇదివరకటి రోజుల్లో గూడా మనకి స్థలం ఇస్తాం. అంటే మీ పేరున 100 గజాలు, 200 గజాలు రిజిస్టర్ చేస్తాం. దాంట్లో హ్మ్. గంధపు మొక్కలు పెడతాం, లేపోతే ఎర్ర చందనం పెడతాం ఆ! ఇట్ట అంటారు చూడండి. అదొక అవునవును. యాస్పెక్ట్ ఉంటది. హ్మ్. రెండవది ఎట్లాగుంటదంటే మీరు 10% పెట్టేసేసి ముందు రిజిస్టర్ చేసేసుకోండి మా దగ్గర. హ్మ్. 3 హ్మ్. ఏళ్ళు పడతది కన్‌స్ట్రక్షన్‌కి. అయిన తర్వాత మీకు ఫ్లాట్ ఇస్తామని జెప్తారు. లోను హ్మ్. మీరు బుక్ చేసుకోండి. అంటే 10% డౌన్ పేమెంట్ హ్మ్. కట్టి బ్యాంక్ లోన్ తీసుకుంటే, హ్మ్. బ్యాంక్ లోన్ డబ్బులు హ్మ్. గూడా ఆళ్ళు తీసుకొని మనం ఇచ్చిన డబ్బులతో